డాక్టర్, మీ నిర్ణయం ఒక అమాయకుడిని విడుదల కాకుండా చేస్తుంది. ఒక అమాయకురాలి కష్టానికి అర్థం లేకుండా చేస్తుంది. మీరు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు, నేను నా పేషెంట్ గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు మేడం. ఏసీపీని నేను మేనేజ్ చేస్తాను. వాళ్ళ కళ్ళకి కనిపిస్తూ ఇక్కడ కాదు, ఎక్కడున్న ప్రమాదమే. అమ్మా సావిత్రి, దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరండి. జానకి, ఎదుర్రా. మీ అమ్మ ఎదురొస్తే ఆ పనికి తిరిగే ఉండదమ్మా. అందుకే ఎప్పుడూ నేను బయటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మని ఎదురు రమ్మంటాను. ఏమండి, కోర్టుకి టైం అవుతోందండి, రండి. నాన్న వెళ్దామా? పదమ్మా. నాన్న, ఏసీపీ గారు. హలో, చెప్పండి సార్. సావిత్రి, బయలుదేరారా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్. అయితే మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి. ఈరోజు మనం కోర్టుకు వెళ్ళడం లేదు. అదేంటి సార్? ఊర్మిళ హాస్పిటల్లో ఉంది, కోర్టుకు వచ్చే కండిషన్లో లేదు. ఏమైంది సార్? కోర్టుకు రాకుండా తప్పించుకోవడానికి చెయ్యి కట్ చేసుకుంది, నర్వ్ కట్ అయింది. వెంటనే డిశ్చార్జ్ చేయడం కుదరదంటున్నారు డాక్టర్. డోంట్ వరీ సావిత్రి, ఈరోజు కోర్టుకు వెళ్ళడం లేదంతే. రేపు తప్పకుండా ఊర్మిళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి సత్యాన్ని విడిపిద్దాం, ఓకేనా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఏమైందమ్మా? ఈరోజు కోర్టుకు వెళ్ళడం కుదరదంటమ్మా. రేపు వెళ్దామంటున్నారు. చివరి నిమిషంలో ఏమైందంటమ్మా? ఆ ఊర్మిళ చెయ్యి కోసుకుని హాస్పిటల్లో జాయిన్ అయిందంట. నీ ప్రాణానికి అదెక్కడ దాపురించిందే? అంతా అయిపోయింది. సాయంత్రానికి అల్లుడు గారు ఇంట్లో ఉంటారనుకుంటే అది ఇలా చేసిందేంటమ్మా? దాని సంగతి తెలుసు కూడా పోలీసులంతా అజాగ్రత్తగా ఎలా ఉన్నారమ్మా? ఒక్క నిమిషంలో మన ఆనందాన్ని ఆవిరి చేసేసింది. నాకు మంచి రోజులు మొదలయ్యాయనుకున్నాను. ఇంకా నా తలరాత మారలేదన్నమాట. 2 రోజుల నుంచి క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపాను. ఈ రోజుతో నా కష్టాలు తీరిపోతాయి అనుకున్నాను. మళ్ళీ ఒక రోజు ఆగాలి అంటున్నారు. ఏ జన్మలో ఏ పాపం చేశావోనమ్మా? రోజులు గడుస్తున్నాయి గాని కష్టాలు తీరటం లేదు. పిలిస్తే పలికే ఆ ముచ్చాలమ్మ తల్లి కూడా ముఖం చాటేస్తుంది. లేదులేవే, ఒక్కసారిగా సంతోషం వస్తే తట్టుకోలేమని ఒక్కరోజు వెనక్కి జరిపింది. ఇప్పుడేమైంది? ఒకరోజు ఆగాలి, అంతేగా? రేపు పని అయిపోతుందిలేమ్మా. ఒక్కరోజేగా, ఏం కాదులే. ఒక్కరోజే నాన్నా, కాని నాకది ఒక్క రోజులా లేదు. ఒక యుగం ఆగాలన్నట్టుంది. కాని తప్పదు. ఏం చేయను? అన్యాయంగా ఆయన్ని నాకు దూరం చేయటానికి క్షణాలు పట్టలేదు. కాని ఈరోజు న్యాయం చేయాలి అంటే రోజులాగాలి. ఎందుకో నాన్నా, ఆ దేవుడు నా తలరాత మాత్రం చాలా నిర్లక్ష్యంగా రాశాడు. అయినా ఓడిపోను, గెలుస్తాను. నా భర్తను గెలిపించుకుంటాను. ఒకసారి ఏసీపీ గారితో మాట్లాడొస్తానన్నా. అలాగేనమ్మా.
వస్తానమ్మా. జాగ్రత్తమ్మా. ఉమ్. ఏంటి సార్ ఇలా జరిగింది? ఊర్మిళ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సావిత్రి. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. అయ్యో, మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారు సార్? ఊర్మిళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. నీ భర్త బయటకు వస్తాడని నువ్వు ఎంతగా ఎదురుచూస్తున్నావో నాకు తెలుసు సావిత్రి. నేను కొంచెం కేర్ తీసుకునుంటే నీ కోరిక ఈరోజే తీరేది. నన్నిలా బాధ పెట్టడం ఊర్మిళకి కొత్తేం కాదు సార్. తనకన్నా తను పెట్టిన బాధలే నాకు ముందు పరిచయం అయ్యాయి. అది ఈ రోజుకి ఆయన బయటికి రాకుండా ఆపగలిగినా రేపైన బయటికొస్తారన్న నమ్మకం నాకుంది. నేనొచ్చింది ఆ విషయం గురించి మాట్లాడ్డానికి కాదు సార్. ఊర్మిళ చేయి కోసుకుని మరీ హాస్పిటల్ పాలైంది అంటే అదేదో పెద్ద ప్లానే వేసుంటుంది సార్. లేదంటే ఒకరిని బాధ పెట్టడం తప్ప తను బాధపడటం తెలియని ఊర్మిళ చేతిని కోసుకోదు. తీరా కోర్టుకు వెళ్లే టైంలో ఇలా చేసి హాస్పిటల్లో చేరింది అంటే కేవలం ఈ రోజు తప్పించుకోవడానికి మాత్రం కాదు. ఈ రోజు కాకపోతే రేపైనా మీరు కోర్టుకు తీసుకెళ్తారు అని తనకి తెలుసు. అందుకే మీ నుంచి తప్పించుకోవడానికి ఏదో పెద్ద ప్లానే చేస్తుంది అని నా అనుమానం సార్. హ్యాండ్ కట్ చేసుకోవటం మీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? బాగా డీప్గా కట్ అయిందండి. బ్లడ్ బాగా పోయింది. జస్ట్ మిస్. మెయిన్ నరం కట్ అయి ఉంటే ప్రాణమే పోయుండేది. యాజ్ ఎ డాక్టర్ పేషెంట్ని డిశ్చార్జ్ చేయొచ్చా లేదా అనేది నా ఇష్టం. మీరు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు, నేను నా పేషెంట్ గురించి ఆలోచిస్తున్నాను. మీకు మీ డ్యూటీ ఎంత ముఖ్యమో నాకు నా డ్యూటీ అంతే ముఖ్యం. ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చేయలేను. సార్, ఊర్మిళ హాస్పిటల్లో ఏదో పెద్ద ఐడియాతోనే చేరింది. సో తనకు ఎలాంటి అవకాశం లేకుండా హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీ పెంచండి. అలాగే సార్. వితౌట్ మై పర్మిషన్ ఊర్మిళని చూడడానికి ఎవరిని అలో చేయొద్దు. హాస్పిటల్లోకి కొత్తగా వచ్చే పేషెంట్స్ మీద, విజిటర్స్ మీద అబ్జర్వేషన్ పెట్టండి. ఎస్ సార్. టేక్ కేర్. ఏ విషయంలోనూ అశ్రద్ధ చేయొద్దు. ఇమీడియట్ గా సెక్యూరిటీని టైట్ చేయి. ఓకే సార్. రేయ్, పదండ్రా.
ఎలా ఉన్నారు మేడం? ఏయ్ ఏంటి నేరుగా వెళ్ళిపోతున్నారు? అడిగే పని లేదా? మా మేడం గారికి బాగాలేదని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాం సార్. ఏయ్ ఆమెను కలవడానికి ఎవరికి పర్మిషన్ లేదు. పేషెంట్ని పలకరించడానికి పర్మిషన్ ఏంటి సార్? సార్ ఒక మాట మాట్లాడి బొకే ఇచ్చేసి వెళ్ళిపోతాం. కుదరదు. మీసాలు, నా వాళ్ళు నన్ను పలకరించడానికి వస్తే ఆపుతావేంటి? ఎవరొచ్చినా లోపలికి పంపించొద్దని సార్ ఆర్డర్. నా మనుషులని చెప్తున్నాను కదా. నీ మనుషులైనా ఎవరి మనుషులైనా పర్మిషన్ లేదు, అంతే. ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతామంటే వినరండి సార్. మీరు అనుకుంటే పైవాళ్ల పర్మిషనే ఉంది సార్. మిమ్మల్ని లోపలికి పంపిస్తే మా ఏసీపీ గారు నన్ను జాబ్లో నుంచి బయటికి పంపిస్తారు. మీసాలు, నీకే ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. వాళ్ళని రానివ్వు. ఏంటి నువ్వు చూసేది? నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు ఎవరిని లోపలికి రానిచ్చేది లేదు. ఏయ్ చెప్పేది మీకు, వెళ్ళండి. ఎస్ఐ, నువ్వు అరిచి గోల పెట్టినా ప్రయోజనం లేదు, కానీ కాముగా పడుకో. ఏయ్ చెప్పేది మీకే అర్థం కావట్లా? వెళ్ళండి. అర్థం కావట్లేదా? నడవండి, వెళ్ళండి. ఆల్రెడీ 5వ నెంబర్ పేషెంట్ ని నేను చెక్ చేసి వచ్చాను. ఓకే సార్. నువ్వు వెళ్ళి 2వ నెంబర్ పేషెంట్ కి బీపీ చెక్ చేసి రిపోర్ట్ రాసుకో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఓకే? ఓకే. డాక్టర్, ఎస్. ఇందాకే చెక్ చేసినట్టున్నారుగా? ఎన్నిసార్లు చెక్ చేయాలో కూడా మీరే నాకు చెప్తారా? అలా అని కాదు, కామన్గా డాక్టర్స్ పేషెంట్ చుట్టూ ఎన్నిసార్లు తిరగరు కదా, అందుకే అడుగుతున్నాను. పేషెంట్ కండిషన్ బట్టి మేము రావడం ఆధారపడి ఉంటుంది. అయినా నా హాస్పిటల్కి వచ్చి మీరిలా నన్ను కమాండ్ చేయడం ఏంటి? యాజ్ ఏ డాక్టర్గా నా పేషెంట్ని ఎలా చూసుకోవాలనేది నా ఇష్టం. ప్లీజ్ డూ యువర్ డ్యూటీ ఫస్ట్. కూర్చోండి మేడం, చెక్ చేస్తాను. నన్నేం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఫైన్. గాయం చిన్నదే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. గాయం గురించి తర్వాత. నా మనుషులొస్తే లోపలికి రానివ్వకుండా ఆ ఎస్ఐ అడ్డుపడ్డాడు. డాక్టర్ని నాకే అడ్డుపడ్డాడు. వీడు ఆ ఏసీపీ లాంటి వాళ్లాగానే ఉన్నాడు. నా మనుషులు లోపలికి రాకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి వాళ్ళేం చేయాలో తెలియాలి. లేదంటే రేపు కూడా ఇలాగే టెన్షన్ పడుతూ గడపాలి. అందుకని నా ప్లాన్ నాకుంది. ఆ పెన్ను బుక్ ఇలా ఇవ్వండి. నా మనుషులు బయటే ఉంటారు. వాళ్ళకి స్లిప్ ఇవ్వండి. ఓకే మేడం. సెక్యూరిటీ చాలా టైట్గా ఉన్నట్టుంది. బండి హాస్పిటల్ వెనక పోని. ఓకే.
రేయ్ ఫోన్ వస్తుంది చూడు. చెప్పండి మేడం. బయట పొజిషన్ ఏంటి? మేము హాస్పిటల్ వెనకాల ఉన్నాం మేడం. బయట పోలీసులు రౌండప్ చేస్తున్నారు. ఏమాత్రం లోపలికి వచ్చే అవకాశం లేదు మేడం. ఏం చేయమంటారు మేడం? ఒక పని చేయండి. ఏమైంది? ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? బాషా సార్. ఆ పవర్ ఏమైందో ఒకసారి చెక్ చేయమని చెప్పు. అలాగే సార్. వెళ్ళు. అన్నా టార్చ్ లైట్ ఇవా? ఇదిగో. అరవింద్ సార్. ఆ గేట్ దగ్గర జాగ్రత్తగా కాపలా ఉండు. అలాగే సార్. వెళ్ళు. బాబు వాట్ బాయ్ ఇలారా. పవర్ పోయిందేంటి? పవర్ ట్రిప్ అయిందంటండి. ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేసాం. సరే. సార్. ఏమైంది? పవర్ ట్రిప్ అయిందంట సార్. ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేశారంట. ముందు జనరేటర్ ఆన్ చేయమని చెప్పు. అలాగే సార్. ఏ బాబు ఏం చూస్తున్నావు? జనరేటర్ తొందరగా ఆన్ చేయి. జనరేటర్ పాడైంది సార్, రిపేర్ చేస్తున్నాను. త్వరగా చూడు. అలాగే సార్. ఏమైంది బాషా? సార్ జనరేటర్ చెడిపోయింది, రిపేర్ చేస్తున్నాడు. ఏంటి జనరేటర్ చెడిపోయిందా? నాకు అవన్నీ తెలియవు. ఏదో ఒకటి చేసి త్వరగా కరెంట్ వచ్చేటట్టు చూడండి. అలాగే సార్. తొందరగా రిపేర్ చేయి బాబు.